వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పొందిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. మరొకసారి అపోస్తుడైన పేతురు ద్వారా మనకు అనుగ్రహిస్తున్న దేవుని నిత్యమైన వాగ్దానాన్ని మనం గ్రహించాలి. అనేక శ్రమలు, కష్టాలు ఈ లోకంలో మనకు ఉంటాయి. ఈ పరీక్షలన్నీ తాత్కాలికం. కానీ దేవుడు మనల్ని దేనికి పిలిచాడో ఆ పిలుపు యొక్క గొప్పతనాన్ని ఈ వచనంలో మనం ఆలోచన చేయాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, నీడ్ ఫర్ గ్రేస్. కృప చాలా అవసరము. అందుకే దేవుని వాక్యంలో సర్వకృపానిధియగు దేవుడు అన్న మాట మనకు కనిపిస్తూ ఉంది. కృప మనల్ని భయంకరమైన బలహీనతల్లో, శ్రమల్లో, కష్టాల్లో ఆయన మన కొరకు దాచి ఉంచిన ఒక వనరు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చాలా పర్యాయాలు కృప మీదనే మనము పునాది చేయబడ్డం, దాని మీదనే కట్టబడ్డం, దాని మీదనే స్థిరపరచబడ్డం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. దేవుని వాక్యంలో మునిగిపోతున్న ఒక వ్యక్తి ఖచ్చితంగా రక్షించేవాడు అవసరం. అలాగే మనం కూడా ఈ లోకంలో శ్రమల్లో మునిగిపోతున్న మనకి రక్షించే రక్షకుడు అవసరమై ఉన్నాడు. కృప అంటే అర్థం ఏంటి అంటే మనల్ని రక్షించడానికి దేవుని చెయ్యి క్రిందకి చాపబడింది అని ఎరగటమే. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ నోబల్ కాలింగ్. గొప్ప పిలుపు. ఈ పిలుపు ఎలాంటి పిలుపు అనంటే 3 మాటలు రాయబడ్డది. మొదటిది, ఇది దైవికమైనది, స్వయంగా దేవుడే పిలిచాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండోది, ఇది పర్సనల్ కాలింగ్, దేవుడు మిమ్మును పిలుస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా గ్రహించాలి. మూడోది, ఇట్ ఈజ్ ఎ పర్మనెంట్ కాలింగ్, దేవుడు శాశ్వతమైన నిత్యమైన మహిమకు ఆయన మనల్ని పిలుస్తున్నాడు. తాత్కాలిక పనుల కొరకు మనల్ని పిలవట్లేదు. కనుక ఈ పిలుపు చాలా విలువైనది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. అబ్రహాముని పిలిచినప్పుడు అన్నిటినీ వదిలి వచ్చాడు. మోషే బలహీనతల్లో కూడా దేవుడు మోషేని పిలిచి ఆ బలహీనతలతోనే ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నెససరీ ఆఫ్ సఫరింగ్. దేవునికి మన పట్ల అవసరమైన బాధను ఆయన మనకు కలగజేసేవాడు. అనవసరమైన కష్టాలు మన జీవితాల్లో ఎలవ్ చేయడు, కానీ అవసరమైన బాధలన్నింటినీ దేవుడు మన జీవితాల్లో అనుమతిస్తాడు. ఆ సత్యాన్ని కూడా మనం ఆలోచన చేయాలి. అందుకే కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట అని మాట రాయబడింది. దేవుడు కొద్ది కాలం మాత్రమే మనల్ని శ్రమపరుస్తాడు, కానీ ఆయన మనకు మహిమను ఇచ్చే కాలం మాత్రము నిత్యము, శాశ్వతము అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. యోబు బాధను భరించాడు, అది కొద్ది కాలమే, కానీ తనవంతరం ఆయన 2 ఆశీర్వదించబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. ఆ దేశములో ఉన్నతమైన స్థితిలోనికి యోబు వచ్చినట్లుగా బైబిల్లో మనం చూడొచ్చు. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. న్యూ స్ట్రెంగ్త్. దేవుడు మనకు నూతన సామర్థ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. అందుకే 3 మాటలు చివరిలో రాయబడ్డాయి. మీరు శ్రమ పడిన పిమ్మట మిమ్మును పూర్ణులుగా చేసి, అంటే మనల్ని మెచ్యూర్డ్గా చేసే దేవుడు. రెండోది, స్థిరపరిచి, స్టెబిలిటీని అనేక విషయాల్లో అటు ఇటు తొలగిపోని చంచలమైన మనల్ని స్థిరముగా ఉంచేవాడు. చివరగా బలపరుచును. ఆయన మనల్ని బలపరిచేవాడు. అనేక విషయాల్లో బలహీనతల్లో ఉంటే, శ్రమల్లో బలహీనంగా ఉంటే తిరిగి మనల్ని బలపరిచేవాడు అన్న సత్యాన్ని గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి వాడుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. God bless you.